బ్లౌజ్ కటింగ్ అంతా అయిన తర్వాత ఈ మాత్రం క్లాత్ మాత్రమే మిగిలింది. ఇది హ్యాండ్స్‌కి సరిపోదు ఈ క్లాత్. అలా అని వేరే క్లాత్‌తో హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయలేం కదా! బ్లౌజ్ అంతా మీరు వీడియోలో చూస్తున్న ఈ క్లాతే వచ్చింది. సో, ఇప్పుడు నేను దీంతో హ్యాండ్స్ ఎలా సరిపెడుతున్నాను అనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ రిమైనింగ్ ఏ క్లాత్ అయితే మిగిలిందో దాన్ని ఈ విధంగా అయితే లైన్స్ గీసుకొని కటింగ్ చేసుకున్నాను. ఇలా స్ట్రెయిట్ పట్టీల కింద కటింగ్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఒక సిమిలర్ క్లాత్‌ని తీసుకొని ఇలా హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న స్ట్రెయిట్ పట్టీ పీసులతోని ఇప్పుడు ఈ ప్లెయిన్ హ్యాండ్స్ మీద డిజైన్ చేసుకోబోతున్నాం. దానికోసం ఏం చేయాలంటే మనం కటింగ్ చేసుకున్న స్ట్రెయిట్ పట్టీలన్నింటినీ ఇలా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని సమానంగా మధ్యకి ఫోల్డ్ చేసుకొని రివర్స్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఎడ్జ్‌లో మాత్రమే సన్నంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి. డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది. ఏ ప్లెయిన్ బ్లౌజెస్ కుట్టినా కూడా ఈ విధంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కుట్టుకున్న క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా అయితే రివర్స్ చేసేసుకోవాలి నీట్‌గా. మనం ఆల్రెడీ ఒక ప్లెయిన్ క్లాత్‌తో అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా! సో, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్‌గా లైన్స్ అయితే గీసుకోవాలి. మీకు కావాల్సినంత సైజులో ఇలా స్పేస్ వదులుకుంటూ చక్కగా చెక్స్ అనేవి క్రాస్‌గా ఫామ్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు లైన్స్ అయితే గీసుకోవాలి. నేను చిన్నగా దగ్గరికి లైన్స్ గీసి మీకు చూపించడానికని ఇలా గీసాను. కానీ నిజానికి నేను లైన్ విడిచి ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ పట్టీలను అయితే అటాచ్ చేసుకున్నానన్నమాట. ఇంకా హ్యాండ్ స్టిచ్చింగ్ చెయ్యకముందే చూసారా ఎంత అందంగా ఉందో. డోరీ ప్రిపేర్ చేసుకున్న క్లాత్ చాలా తక్కువగా ఉండడం వల్ల కొంచెం దూరంగా చెక్స్ అనేవి నేను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టు. సో, వీటికి రెండు వైపులా కూడా ఆ వరుసన ఈ వరుసన వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. బ్లౌజ్‌కి లైన్స్ అనేవి డ్రా చేసుకోకుండా స్టిచ్చింగ్ చేస్తే ఖచ్చితంగా ఇవి క్రాస్ అయిపోతాయి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ ఏమైనా స్ట్రెచ్ అయిందనుకోండి, ఇవి కూడా స్ట్రెయిట్‌గా రావన్నమాట. అందుకనే ముందుగా లైన్స్ అయితే కంపల్సరీ గీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా డోరీకి రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సెంటర్‌లో ఒక స్టిచ్ వేసి వదిలేయడం అలా చేయకూడదు. చూడడానికి బాగోదు. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న బ్లౌజ్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి డిజైన్ నేను కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకొని డిజైన్ చేసేస్తున్నాను. కానీ ఖచ్చితంగా ఇదే డిజైన్ని చాలా దగ్గరికి వేరే లేస్‌తో డిజైన్ చేసి మళ్ళీ చూపిస్తాను. డిజైన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చెక్స్ అనేవి కొంచెం పెద్దవిలాగా కనిపిస్తున్నాయి కదా! స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది డిజైన్‌లో. దగ్గరికి లేవు చెక్స్. కాబట్టి ఏం చేయాలంటే బ్లూ కలర్ గానీ, గ్రీన్ కలర్ గానీ బ్లౌజ్ కాంబినేషన్ కలర్‌ని బట్టి ఆ బీడ్స్ అనేవి మనకి చెక్స్ వచ్చాయి కదా! మధ్యలో పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా చూసే కన్నా కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూస్తే ఈ హ్యాండ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవే హ్యాండ్స్ డిజైన్ ప్లెయిన్ క్లాత్‌తో కాకుండా పట్టు బోర్డర్ వచ్చిన క్లాత్‌తో గాని డిజైన్ చేసామంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పక్కర్లేదు. చెక్స్ వచ్చిన వాటి దగ్గర మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి జాయింట్ చేసుకుంటే ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్‌కి ఏమాత్రం సరిపోదు. అంత అందంగా ఉంటుంది లుక్ అయితే. హ్యాండ్ మొత్తం అనుకున్నట్టుగా డోరీని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా నేను ఒక 2 ఇంచుల విడ్త్ ఉండే క్లాత్‌ని తీసుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని బాటమ్ లైన్‌లో అయితే ఒక పట్టీలాగా వేసుకుంటున్నాను. ఈ పట్టీని స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేసి టర్న్ చేసేద్దాం అనుకున్నాను. కానీ ఇలా కొంచెం ఒక 1 ఇంచ్ విడ్త్‌లో పట్టీ కనిపించేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే హ్యాండ్ లుక్ ఇంకా బాగుందనిపించింది. సో, కాబట్టి వీడియోలో మీకు విజువల్ అర్థమవ్వడం కోసం అలానే వదిలేసాను నేను. సో, ఫైనల్‌గా మనం స్టిచ్చింగ్ చేసుకున్న హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది. చెప్పాను కదా! చెక్స్ కొంచెం స్పేస్ ఎక్కువగా వచ్చాయని. మధ్యలో నేను ఖచ్చితంగా బీడ్స్ అనేవి యాడ్ చేసి ఒక షార్ట్ వీడియో రూపంలో ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తాను మళ్ళీ. సో, ఈ ఐడియా మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.